హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈ వీడియో ఏంటంటే వియాన్ది బర్త్ స్టోరీ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు వియాన్ వచ్చేసి నార్మల్ డెలివరీ అనమాట. 1.5 అవర్లో నాకు నార్మల్ డెలివరీ అయిపోయిందనమాట. సో ఫస్ట్ 3 మంత్స్ వచ్చేసి మనకి ఏమంటారు 15 డేస్కి ఒకసారి ఓపీ ఉంటుంది కదా, రమ్మంటారు 15 డేస్కి ఒకసారి. అలా వెళ్తాము. అండ్ ఫ్రమ్ సెకండ్ ట్రైమిస్టర్ 1 మంత్కి ఒకసారి ఉంటుంది మనకి ఓపీ. అండ్ దెన్ ఇన్ ద థర్డ్ ట్రైమిస్టర్ ఏమవుతుందంటే 8th మంత్లో కూడా 15 డేస్కి ఒకసారి రమ్మంటారు. అండ్ మనం 9th మంత్కి ఎంటర్ అయ్యామంటే ఇంకా 1 వీక్ ఒకసారి రమ్మంటారు కదా. సో అలా రెగ్యులర్గా చెకప్కి ఎలా వెళ్తామో అలానే వెళ్ళాను అనమాట. అప్పటికి నాకు 9 పడి 20 డేస్ అయింది వియాన్ పుట్టినరోజు అప్పటికి. నార్మల్గా చెకప్కి వెళ్ళాము. నేను, మమ్మీ అండ్ డాడీ వెళ్ళామన్నమాట రోజు చెకప్కి. చెకప్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసింది తన హార్ట్ బీట్, ఇంకా బేబీ మూమెంట్స్ అవన్నీ చూసి బాగానే ఉంది. ఇంకా మళ్ళీ 1 వీక్ తర్వాత రండి అని చెప్పేసి నాకు చెప్పిందనమాట. ఇంకా తను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందనమాట. ఏంటంటే బేబీ మూమెంట్స్ తక్కువైనా సరే, మనీర్ లీక్ అయినా సరే, వైట్ డిశ్చార్జ్ ఎక్కువైనా, లేదంటే కొందరికి బ్లీడింగ్ అవుతుంది కదా, ఆ బ్లీడింగ్ అయినా సరే, ఇంకా పొట్ట గట్టి అయినా, ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా సరే ఎమర్జెన్సీగా వచ్చేయాలని చెప్పారనమాట. వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్ అనమాట. ఏమి తినొద్దు, తాగొద్దు, ఎమర్జెన్సీలో వెళ్ళిపోవాలి. అలా మీకు కూడా అలా ఏమన్నా అనిపిస్తే అలా ఎమర్జెన్సీలో వెళ్ళిపోండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అలా పడుకున్నాను. జస్ట్ అట్లా తినేసి కొద్దిసేపు అలా వాకింగ్ చేసేసి పడుకున్నాను. పడుకోగానే నాకు ఇంకా ఉమ్మనీరు లీకేజ్ స్టార్ట్ అయిపోయిందనమాట. సేమ్ మనము వాటర్ ట్యాప్ తిప్పితే ఎలా వస్తుంది వాటర్, అలానే స్టార్ట్ అయిపోయాయి. నేనైతే షాక్ అయిపోయాను. అంటే అంతకుముందు నేను ఏమంటారు విన్నాను అలానే వస్తాయి వాటర్ అనేసి. ఇంకా ఎప్పుడు నాకు ఇది 3:30, 4 ఆ టైంకి అయిందనమాట. 4 ఆ టైంకి అయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళు చెక్ చేశారనమాట. చెక్ చేసేసి నాకు ఏమంటారు ఉమ్మనీరు పోవడం స్టార్ట్ కాగానే వాళ్ళు అక్కడ మన బేబీ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో అది పెట్టేసి ఇంకా బేబీ మూమెంట్స్ వాళ్ళు చెక్ చేస్తూ ఉండే అనమాట. మూమెంట్స్ ఒకటి, హార్ట్ బీట్ ఒకటి ఆల్టర్నేటివ్గా చెక్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు. సో నాకు ఒక 4 to 5 వరకు, 4 to 4:30 వరకు ఈ బేబీ మూమెంట్స్ చూడడం, ఇవి చూడడం సరిపోయింది. తర్వాత ఇంకా ఉమ్మనీరు లీక్ అవుతుంది కానీ నాకు పెయిన్స్ రావడం స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఏం చేశారంటే పెయిన్స్ రావడానికి చూశారు, ఒక 1 అవర్ వరకు చూశారు. బట్ నాకు పెయిన్స్ రావట్లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఏమంటారు పెయిన్స్ ఇంజెక్ట్ చేశారు. అంటే ఇంజెక్షన్ ఇస్తారు కదా మనకి, ఆ ఇంజెక్షన్ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత కూడా నాకు పెయిన్స్ రావట్లేవు. ఇంకా సర్లే అనేసి వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు. ఇంకా సడన్గా ఇంకా 4 to 5 వరకు ఏం లేకుండా నాకు పెయిన్స్, జస్ట్ ఉమ్మనీరు లీకేజ్ అలా ఇలా అవుతుంది. ఆ ఉమ్మనీరు లీక్ అవుతున్న కొద్దీ నాకు ఒక టెన్షన్ అనమాట. ఉమ్మనీరు పోతుంది మన బేబీకి ఎలా ఉంటుందో ఏంటో అనేసి. వాళ్ళుండి ఏం కాదమ్మా, ఉమ్మనీరు నీకు ఉండేదానికంటే మంచిగానే ఉంది, ఏం కాదు, ఎలాంటి టెన్షన్ తీసుకోకు, అలాంటిది ఏదైనా ఉంటే మేమే చెప్తాం కదా, యూ డోంట్ వరీ అనేసి అన్నారు. సర్లే అనేసి నేను అనుకున్నాను ఇంకా. సో నాకు 5:30 కల్లా పెయిన్స్ ఇంజెక్ట్ చేశారు కదా. ఇంకా కొద్దిసేపటి వరకు రాలేదు. తర్వాత ఇంకా బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయిపోయింది నాకు. బ్యాక్ పెయిన్ జస్ట్ నార్మల్గా వచ్చిందనమాట. 5 నుంచి కొంచెం 5:15 ఆ టైం వరకు నార్మల్గానే వచ్చింది, మరి అంత సివియర్గా ఏం లేకుండే. ఇంకా 5:30 to 6 అండి. 5:30 నుంచి యాక్చువల్లీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి నాకు. ఎట్లా అంటే ఇంకా బ్యాక్ పెయిన్ రావడము, ఇది పొట్టంతా ఇట్లా లాగడము, పొత్తి కడుపు నొయ్యడము, అలా అయిపోయింది అనమాట. చాలా ఘోరంగా ఉండే. అంటే అది కూడా బేరబులే, మరీ టూ మచ్ హెవీ కాదు కానీ ఓకే, అదైనా బేరబుల్ అనమాట. మళ్ళీ ఇంకా 6 వరకు అంతే, ఓకే నార్మల్గానే ఉండే, మరీ ఎక్కువ టూ మచ్ ఏం లేదు. అంటే నాకు వాళ్ళు 5:30కి ఇంజెక్ట్ చేశారు కదా. సో 5:30 నుంచి స్టార్ట్ అయినట్టుంది. ఎగ్జాక్ట్గా టైం అయితే గుర్తుకులేదండి. 5:30కి అలా స్టార్ట్ అయినట్టుంది. 5:30 to ఇంకా 6:30 వరకు ఒక 1 అవర్ చాలా ఘోరంగా పెయిన్స్ వచ్చినాయి. ఇంకా 5:30 to 6:30 వరకు ఎలా అంటే ఇంకా మనము అదొక డిఫరెంట్ జోన్ అనమాట. మనకి ఏమవుతుందో అర్థం కాదు, కాన్షియస్గా ఉండము, ఆ పెయిన్స్కి అమ్మ అమ్మ అని అరుస్తుంటాము. చాలా ఘోరంగా అనిపించిందండి నాకు. అసలు చాలా భయమైంది. అసలు ఏమంటారు నాకేమైనా అయిపోతుందా ఏంటి అనేసి. ఉందో అర్థం కాదు, కాన్షియస్గా ఉండము, ఆ పెయిన్స్కి అమ్మ అమ్మ అని అరుస్తుంటాము.
చాలా ఘోరంగా అనిపించిందండి నాకు. అసలు చాలా భయమైంది అసలు. ఏమంటారు, నాకేమన్నా అయిపోతుందా ఏంటి అనేసి. ఇంకా ఆ టైంలో మనకి అబ్బాయా అమ్మాయా అనేసి ఉండదన్నమాట. సేఫ్గా డెలివరీ అయిపోతే చాలు, ఇంకా బయట పడితే చాలు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా సో 5:30 కల్లా ఇంజెక్ట్ చేశారు కదా. 6 వరకు నార్మల్గానే ఉండే, 6 to 7 వరకు ఫుల్ సివియర్, ఇంకా అసలు అన్బేరబుల్ పెయిన్స్ అనమాట ఇంకా అవి. సో ఇలా పెయిన్ వస్తుందని డాక్టర్కి చెప్తే, ఆ పెయిన్స్ రావడానికే కదమ్మా ఇంజెక్షన్ ఇచ్చింది అనేసి క్యాజువల్గా అనేసింది. ఇంకా నాకు ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇంకా తర్వాత ఏమైందంటే, ఇంకా 6:30కి వచ్చి ఒకసారి చెక్ చేశారు నాకు. ఇంటర్నల్గా చెక్ చేస్తారు కదా మనకి, అలా ఇంటర్నల్గా చెక్ చేశారు. చెక్ చేస్తే ఓకే డైలేట్ అవుతుంది అనేసి అన్నారు, కానీ ఎంతవరకు అయిందని ఏం చెప్పలేదు. డైలేట్ అవుతుంది, అవుతుంది తొందరగానే అన్నట్టుగా అన్నారు. ఇంకా కొందరు ఉండి నన్ను భయపెట్టిస్తాను. ఒక్కొక్కరికి 3 hours పడుతుంది, 4 hours పడుతుంది, ఇంకొకరికి అయితే 1 day పడుతుంది, 2 days పడుతుంది, ఇట్లా అయినా సరే అనేసి అన్నారనమాట. మా మమ్మీ ఉండేసి లేదు లేదు నీకు ఫస్ట్ నడుము నొప్పితో స్టార్ట్ అయింది కదా, సో తొందరగా ఒక 1-1.5 hourలో అయిపోతుంది అనేసి మా మమ్మీ అన్నది. ఎందుకంటే మా మమ్మీకి కూడా సేమ్ అలానే అయ్యేదన్నమాట. మేము అందరం నార్మలే మా మమ్మీకి. సో మా మమ్మీకి కూడా సేమ్ అవే సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సిమ్టమ్సే ఉన్నాయి నీకు కూడా, సో నువ్వేమో ఎక్కువ టెన్షన్ పడకు, నీకు తొందరనే అయిపోతుంది అన్నట్టుగా మా మమ్మీ ఏమో నాకు ధైర్యం చెప్తుంది. మిగతా వాళ్ళేమో అంత తొందరగా ఏం కాదు, ఇంకా 2 hours 3 hours తీసేవాళ్ళు ఉంటారు, ఇంకా 1 day 2 days పడుతుంది ఒక్కొక్కరికి అనేసి కొంతమంది అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటున్నారు, కానీ నేను మాత్రం ఓన్లీ మా మమ్మీ చెప్పింది మైండ్లో పెట్టుకున్నానండి. ఇంకా గాడ్ శివయ్య అని తెలుసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అనమాట. మనకి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అంటే ఇట్లా పెయిన్స్ వచ్చినప్పుడు ఇన్హేల్ చేయడం, ఎక్సేల్ చేయడం అట్లాంటివి కొన్ని ఉంటాయి ఎక్సర్సైజెస్. అవి కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకి ఆ పెయిన్ వచ్చినప్పుడు అలా చేస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది మనకి. సో వన్స్ ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేస్తే బెటర్ కదా. మ్యాక్సిమం నార్మల్ అవ్వడానికే ట్రై చేయండి, ఎందుకంటే ఆ మూమెంట్ మనకి పెయిన్ఫుల్ అనిపిస్తుంది బాగానే, కానీ తర్వాత కొంచెము బాడీ ఫ్రీ ఉంటుందన్నమాట. మరీ సీ సెక్షన్ అయినంతగా ఉండదు. అలా అని చెప్పి నేను సీ సెక్షన్ అవ్వద్దని చెప్పట్లేనండి, ఎందుకంటే అది బేబీ కండిషన్, బేబీ ఎలా రావాలనుకుంటే అలా వస్తుందన్నమాట. బట్ మ్యాక్సిమం ట్రై టు అంటే పెయిన్స్ కంట్రోల్ చేసుకొని నార్మల్ అవ్వడానికి, అన్ని బేబీ కోఆపరేట్ చేస్తే మాత్రం నార్మల్ అవ్వడానికి ట్రై చేయండి. అదే బెటర్ అనమాట నా ఒపీనియన్ మాత్రం. ఇంకా ఏమైందంటే 6:30 నుంచి ఇంకా పెయిన్స్ హెవీగా స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇంకా వాళ్ళు వచ్చి చెక్ చేశారు. ఇంకా ఇంకో 1-2-3 hours పడుతుండొచ్చు అన్నట్టుగా వాళ్ళు అన్నారనమాట. నాకు ఎలా అవుతుందంటే, ఇంకా మనం ఒక 4 to 5 days మోషన్ పోకపోతే మనకి ఎలా ఉంటుంది, ఆ ప్రెషర్ అంతా ఇట్లా వచ్చేస్తున్నట్టు, బయటకు వచ్చేస్తున్నట్టు నాకు అలా ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. మోషన్ వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఫీలింగ్ వచ్చేసింది నాకు. 4-5 days మనం మోషన్ పోకపోతే మనకి ఎలా ఉంటుందో ఫీలింగ్, అలా అనిపిస్తుంది అనమాట నాకు. సో నేను అన్నీ మా అక్కకి ఇన్ఫామ్ చేశాను అనమాట. మా అక్కకి చెప్పిన, నాకు ఇలా అవుతుందే, పోయి వాళ్ళకి చెప్పేసి అని అంటే, మా అక్క పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళే ఇప్పుడే కాదమ్మా ఇంకా చాలా టైం ఉంది, ఇంకేం కాలేదు అనేసి అన్నారు. లేదా మళ్ళీ మా అక్క వచ్చి ఇప్పుడే కాదంటే ఇంకా టైం పడుతుంది అన్నట్టుగా అని మా అక్క నాకు చెప్పింది. లేదు లేదే నాకు అస్సలు అవ్వట్లేదు, నాకు మొత్తం మోషన్ ఇప్పుడే బయటకు వచ్చేలాగా అనిపిస్తుంది, నాకు వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇన్ఫామ్ చేయ వాళ్ళకి అనేసి అన్నా. మళ్ళీ మాకు వెళ్ళి మళ్ళీ ఇన్ఫామ్ చేసింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు వచ్చి చెక్ చేశారు అనమాట. చెక్ చేసేసరికి డైరెక్ట్ అయిపోయింది నాకు ఆల్రెడీ అప్పటికే. బేబీ వచ్చే మూమెంటే అనమాట. వెంటనే నన్ను లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసేసారు. అక్కడ లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత, లేబర్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు కదా, షిఫ్ట్ చేసేసి ఇంకా మా డాక్టర్ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను అనమాట. ఏంటంటే అరవద్దు, పెయిన్స్ వచ్చినప్పుడు అరవద్దు, ఏమంటారు ఇట్లా మన లెగ్స్ ఇలా కట్టేస్తారు కదా, వాటిని ఎలాంటి సందర్భంలో కూడా నువ్వు డిస్టర్బ్ చేయొద్దు వాటిని. ఐ మీన్ లైక్ లాగడం కానీ అలాంటివి చేయకూడదు. నువ్వు ఎక్కువ అరిచినావంటే మళ్ళీ నీ పల్స్ లెవెల్స్ అవి ఇవి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు కంట్రోల్ అనేసి అన్నదన్నమాట. సర్లే అనేసి నేను అనుకున్నాను. ఇంకా మనకి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మనకి పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం పుష్ చేయడం స్టార్ట్ చేయాలి, పెయిన్స్ రానప్పుడు పుష్ చేయకూడదు అనమాట. అట్లా పెయిన్స్ రానప్పుడు పుష్ చేస్తే మళ్ళీ బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో మనకి ఏంటంటే పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే పుష్ చేయాలని చెప్తారు. మనకు అదొకటి పెడతారు కదా పల్స్‌ది, వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట మనకి ఎప్పుడు పెయిన్స్ వస్తున్నాయి, ఎప్పుడు పెయిన్స్ రావట్లేవు అనేసి. ఒకసారి ఏం చేసిన నార్మల్‌గా ఎప్పుడైనా పెయిన్స్ వచ్చినప్పుడు పుష్ చేసిన ఒకసారి ఏమైందంటే పెయిన్స్ నాకు అన్‌కాన్షియస్ అయిపోతాం కదా మనకి. మొత్తం బాడీ అంతా పెయిన్‌ఫుల్‌గానే ఉంటది అసలు. ఎప్పుడు పెయిన్ వస్తుందో, ఎప్పుడు పెయిన్ రావట్లేదో మనకు అర్థం కాదనమాట. సో నేనేం చేసినా ఒకసారి పెయిన్‌ఫుల్ నాకు అనిపించింది. కానీ అక్కడ పెయిన్ రాలేదంట. తను అన్నదనమాట. నీకు పెయిన్స్ రావట్లేదు. నువ్వు అయినా పుష్ చేస్తున్నావు. బేబీకి ప్రాబ్లమ్ అయితే పుష్ చేయకు" అని షీ ఈజ్ వార్నింగ్ మీ అనమాట. సో నేనేం చేసినా సర్లే అనేసి ఇంకా అప్పుడు పుష్ చేయలేదనమాట. అంటే నాకు అది ఏమంటారు, పుష్ చేయాలనిపిస్తూనే ఉంది. అంటే మన బాడీ మన కంట్రోల్‌లో ఉండనట్టుగానే ఉంటది ఆ టైంలో అసలు. ఎంత అది అనిపిస్తదంటే అమ్మో! ఏందిరా బాబు, దీనికంటే సిజేరియనే బెటర్ కదా అన్న అదొచ్చేస్తది మనకి ఆ టైంలో. సో పుష్ చేస్తున్నా ఇంకా వియాన్ నాకు 7 అనుకుంటా, 7:10కి అట్లా అనుకుంటా ఇంకా బయటకొచ్చేసాడనమాట. సో డాక్టర్ ఏమనిందంటే, "నువ్వు పుష్ చేయడం బానే చేసినావు గానీ ఒక 2, 3 టైమ్స్ నీకు పెయిన్స్ రాకుండా గానీ పుష్ చేసినావు. దానివల్ల నీకు కింద కట్ చేయాల్సొచ్చింది." అంటే ఎపిసోటమీ అంటారు కదా! మీకు ఐడియా ఉండుంటది. ఎపిసోటమీ అంటే కింద కట్ చేసి మనకి స్టిచెస్ వేస్తారనమాట. అది మళ్ళీ కరిగిపోతాయి, స్టిచెస్ ఊడిపోతాయి, స్కిన్ అటాచ్ అయ్యి ఊడిపోతాయనమాట. సో అలా అనేసింది. ఎవరు పుట్టారంటే బేబీ బాయ్ అని చెప్పేసి నా మీద ఏసేసింది. బేబీ బాయ్ అనగానే ఓకే అనేసి అన్నాను. ఇంకా సేమ్ నీలాగానే ఉన్నారనేసి ఇచ్చేసిండ్రనమాట ఇంకా. నాకేమో నువ్వు సరిగ్గా పుష్ చేయలేవు, దానివల్ల నీకు స్టిచెస్ పడ్డాయి అనేసి నాకు చెప్పింది. బట్ మా పేరెంట్స్‌కేమో ఇంకా లాస్ట్ మూమెంట్‌లో బేబీ మోషన్ పోయిందనమాట. దానివల్ల కట్ చేసి తీయాల్సొచ్చింది. బేబీ అండ్ మదర్ ఇద్దరు సేఫ్‌గానే ఉన్నారు. అంతా బాగానే ఉందనేసి అన్నారు. ఇక అందరు ఫుల్ క్వెషన్ మార్క్. నేను హెల్తీగా ఉన్నాను, వాడు హెల్తీగా ఉన్నాడు. అండ్ అందులోటి నార్మల్ అయింది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడలేదనమాట. అంతా సేఫ్‌గా అయిపోయిందనమాట. ఇది నా 1 ½ అవర్ ఐ మీన్ లైక్ 4:30 నుంచి స్టార్ట్ అయిపోయింది. కానీ 5:30 వరకు అంతేం లేకుండే కదా నాకు. 5:30 నుంచి పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. 5:30-6:30 ఒక సివియర్‌గా ఉండే. 6:30 నుంచి ఇంకా నన్ను లోపల లేబర్ రూమ్‌కి తీసుకెళ్ళారు ఇంకా పూజ చేయడానికి. ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా. హాఫ్ అన్ అవర్‌లో హాఫ్ అన్ అవర్ గిన కాదు, పూజ చేయడం నేను స్టార్ట్ చేసినాక ఒక 10 మినిట్స్‌లో వియాన్ పుట్టేసాడు. తర్వాత ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా! దానికి ఒక 20 మినిట్స్ అట్లా పట్టుంటది. నన్ను మొత్తం మీద 7:30 కల్లా 7:40 కల్లా బయటకి తీసుకొచ్చినారు ఇంకా. ఇదేనండి ఇంకా వియాన్ బర్త్ వ్లాగ్ వచ్చేసి. ఇది నేను అంటే ఇట్లా నార్మల్ డెలివరీ అవ్వడానికి నేను చాలా ఎక్సర్సైజెస్ చేశానండి. వియాన్ అప్పుడు వచ్చేసి నేను వర్కింగే ఉండే. 8th మంత్ వరకు వర్క్ చేశాను నేను. తర్వాత ఇంకా మానేశాను, మెటర్నిటీ లీవ్‌కి వెళ్ళిపోయాను. సో ఎవ్రీ టైమ్ అంటే ఒక 1 అవర్ అలా కూర్చున్నానంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసేదాన్ని బాగా. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చాలా బాగా తీసుకునేదాన్ని. వాకింగ్ మాత్రం ఖచ్చితంగా అండి. వాకింగ్, స్క్వాట్స్, బటర్‌ఫ్లై ఎక్సర్సైజెస్ ఇలాంటివి కొన్ని చేస్తే మనకు హెల్ప్‌ఫుల్ అవుతది. వెదర్ సి సెక్షన్ అయినా సరే, నార్మల్ అయినా సరే మనము ముందు నుంచే ఇవి ఎక్సర్సైజెస్ చేస్తే ఏంటంటే మన బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. సో మనకి పుష్ చేయడానికి ఎనర్జీ రావడము అలాంటివి ఉంటాయన్నమాట. కొంచెం పెయిన్స్ వచ్చినప్పుడైనా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. అది కూడా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ వాకింగ్ మాత్రం ఖచ్చితంగా అండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ, 1 అవర్ కానీ మీకెంత కుదిరితే అంత. ఇంకెక్కువ చేయాలనిపించినా చేయండి. కాకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఎందుకంటే మనకి 9th మంత్‌లో ఏంటంటే ఎప్పుడు ఎలా ఉండేది తెలీదు కదా! సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా మీకెంత వీలైతే అంతవరకే చేయడానికి ప్రయత్నించండి. ఇంకా అంతే అండి. నార్మల్ డెలివరీ అయింది కదా! ఆ రోజు ఒక్కరోజు నేను 4:30 కల్లా అడ్మిట్ అయ్యాను కదా హాస్పిటల్‌లో. నెక్స్ట్ డే 12:31 కల్లా నన్ను డిశ్చార్జ్ చేసేసారనమాట. మనకి ఇక నార్మల్ డెలివరీ అయితే తొందరగా డిశ్చార్జ్ చేసేస్తారు. లేదంటే ఇంకా సిజేరియన్ అయితే 1, 2 డేస్ ఉంచుకుంటారేమో. బట్ నాకేమో నార్మల్ డెలివరీ అయ్యేసరికి ఇంకా వెంటనే డిశ్చార్జ్ చేసేసారు. వచ్చేసామనమాట. ఏమంటారు వియాన్ బర్త్ వ్లాగ్ వచ్చేసి ఇది. ఇంకా అంటే వీడియోస్ అలాంటివి ఏమీ లేవండి. సో అట్లీస్ట్ ఇలా అయినా షేర్ చేసుకుంటే నాకు ఒక మెమొరీ లాగా ఉంటుందని. అండ్ అందులోటి మీకు కూడా ఇలాంటివి ఏమైనా అనిపిస్తే మీరు కూడా రియలైజ్ అయ్యి వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళడము, లేదంటే అలా
తెలుసుకోవడం అలా ఉంటుంది కదా అనేసి నేను ఇలా రికార్డ్ చేస్తున్నాను వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ ఛానల్కి. బాయ్. తెరిచిండు అర్థమైంది, ఇగో తెరిచిండు చూద్దురా. ఇట్లా అన్నాడు. తెరిచిందో ఇంతకుముందు అందులో పెట్టుకుంటాడు చేయలు. అప్పుడు తీయలేదు కన్ను తెరిచినప్పుడు. వద్దట తీసేసాడు స్కూలు. మాల్తి నీ ముక్కే గారా మంచిగా తీసుకోండి, ఇంకా ఒక 2 hours 1 hours మంచిగా వాటర్ తీసుకోండి.